హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను దోసకాయ టమాటా చట్నీ చేస్తున్నా. పచ్చడి అన్నమాట. మొన్న ఉట్టి దోసకాయ పచ్చడి చేశాను. ఇవాళ టమాటాలతో చేస్తాను పచ్చడి. చూద్దురు ఎంత బాగుంటుందో. అందుకని వాటికి కావలసిన పచ్చిమిరకాయలు ఇక 6 అర డజన్ పెద్ద కాయలు. ఇవి పెద్ద కాయలు అన్నమాట. అర డజన్ కాయలు. ఇగో ఈ మాత్రం ఉండాలి. ఇది దోసకాయ, 4 టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు. దోసకాయ పచ్చడి ఇందులో వంద చింతపండు కూడా వేయాలి. తీసి వేసేటప్పుడు చూపిస్తాను. అది ఇవాళ దోసకాయ టమాటా పచ్చడి చేస్తున్నా. మొన్న ఉట్టి దోసకాయ పచ్చడి చేశాను. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను టమాటా దోసకాయ పచ్చడి చట్నీ చేస్తున్నాను. చూడండి, మొన్న ఉట్టి దోసకాయ పచ్చడి చేశాను. ఇవాళ టమాటాతో ఎట్లా చేస్తానో దోసకాయ పచ్చడి చూద్దురు. అది ఇగండి. ఇవి అన్నీ వేయించుకోవటానికే నూనె, తిరమాతకి మళ్ళీ పెట్టుకోవాలన్నమాట. పచ్చిమిరకాయలు వేసుకుందాం. పచ్చిమిరకాయలు వేయించుకున్నప్పుడు ఇట్లా తుంచేసుకోండి. అప్పుడు సన్నగా ఉండి బాగా ఎగుతాయి ఎప్పుడైనా. అందుకని కాయలు అయితే ఏగుతీలే కానీ నిదానం. చూసారా అట్లా ఏగుతున్నాయి పచ్చిమిరకాయలు. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కాసేపు వేగాలన్నమాట, మగ్గాలి టమాటాలు. ముందు టమాటా పచ్చిమిరకాయలు వేయించుకొని ఈ ఒక దాంట్లో తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి దోసకాయలు వేయించుకుందాం. దోసకాయ ముక్కలు అన్నమాట. మంది టమాటా దోసకాయ పచ్చడి. ఈ కథ ఏగినాయి అనుకోండి, పచ్చడి చేసే విధానం చూపిస్తాను నేను. మగ్గాలన్నమాట ఇప్పుడు. సరే, ఇగోండి. ముందేమన్నా టమాటాలు పచ్చిమిరకాయలు వేయించి పెట్టుకున్నా. ఇప్పుడు దోసకాయ వేయించుకున్నా. చూసారుగా, ఇది టమాటా దోసకాయ పచ్చడి. ఇప్పుడు ఇందులో చింతపండు వేసుకుందాం. ఈ చింతపండు ఇట్లా దీంట్లో ఇట్లా పెట్టి మగ్గనియాలన్నమాట. ఊరికే ఆ చెక్కే మెత్తబడితే చాలు, మిక్సీలో అదే కలిసిపోయింది. ఇట్లా పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర కూడా మిక్సీలో వేసుకుంటారు కొంతమంది, కాకపోతే ఏగితే జీలకర్ర కమ్మటి వాసన వచ్చింది పచ్చట్లో. అందుకని నూనెలో ఊరకట్ట వేసుకోవాలి. జీలకర్ర వేసుకుంటే మంచి వాసన వచ్చింది అన్నమాట. వేడి తగిలితే జీలకర్రకి. అందుకని అట్ట వేయించుకునే దాంట్లో వేసుకోవాలి. చూసారా, ఇప్పుడు దోసకాయ ముక్కలు కూడా మగ్గినాయి. ఇప్పుడు ఈ మిక్సీ వేసుకుందాం. అన్నీ అవసరంలా ఎట్లా మిక్సీ వేసుకుంటామో చూపిస్తాను నేను. అయినా మిక్సీలు వేసేటప్పుడు చల్లారినాకే వేసుకోవాలి టమాటా ముక్కలైనా, లేకపోతే పచ్చడి సిందిపోయిద్ది. టమాటాలు పచ్చడికాయలు ఏ పచ్చడి అయినా చల్లారినాక మిక్సీలో వేసుకోవాలి, లేకపోతే అదంతా ఖరాబ్ అయ్యిద్ది. మనం తుడుచుకోలేక దుంప తెగిద్ది, చిమ్మిద్ది అన్నమాట వేడికి. ఇప్పుడు వీటిల్లో టమాటా ముక్కలు వేసాం కదా, వీటిలో కొంచెం
దోసకాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఇదిగోండి చింతపండు వేసుకోవాలన్నమాట. కాసిన దోసకాయ ముక్కలు కూడా వేసుకుందాం. కాసిన మటుకి కలుపుకోవటానికి ముక్క తగలటానికి ఉంచుకుందాం. అది అప్పుడే టేస్ట్ వచ్చింది పచ్చడి. దోసకాయ పచ్చడి దోసకాయ ముక్కలు తగలాలి, లేకపోతే దోసకాయ పచ్చడి లాగా ఉండదు. చూసారా? ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. టమాటాలు, పచ్చిమిరకాయలు, దోసకాయ ముక్కలు వేయించుకుంటున్నా. పచ్చడి మిక్సీలో వేసుకుంటున్నా. ఇక ఉప్పు చెప్పాగా, ఉప్పు ఎక్కువ పట్టదు. టమాటాలు వేసాం కాబట్టి కొంచెం పట్టింది అంతే, లేకపోతే దోసకాయకి అసలు పట్టదు. వేసుకుందాం. ఇక చున్నుల్లిపాయలు సరే. ఇక ఇది మిక్సీ వేసుకొచ్చుకుంటా నేను. పచ్చిమిరకాయలు, టమాటాలు ముందు మిక్సీ వేసుకున్నా. కొత్తిమీర, చున్నుల్లిపాయ, జీలకర్ర అన్నీ వేసాం కదా. ఇగోండి దోసకాయ ముక్కలు కూడా కొన్ని ఇందులో వేసుకుంటున్నా. చూసారుగా? ఇగో ముక్క తగులుతూ ఉండాలి మనకి దోసకాయ పచ్చడికి. టమాటా దోసకాయ పచ్చడి ఇది చూడండి, ముక్కలు తగిలి ఇట్లా ఉండాలి. రెండు ముక్కలు ఇందులో కాసిన ఉంచుకొని ఇట్లా కలుపుకోవాలి. పెద్దది దోసకాయ వేసాయి ఇవాళ. పెద్ద దోసకాయ, టమాటాలు ఒక 4 వేసా, పచ్చిమిరకాయలు కూడా ఎక్కువ వేసాను. చూసారుగా? కొత్తిమీర, జీలకర్ర, చున్నులపాయ. ఇప్పుడు దీన్ని తిరమాది పెట్టుకుందాం. ఇప్పుడు అది అండి ఇదన్నీ వేయించిన ఇది దోసకాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు వేయించిన దాంట్లోనే తిరమాది పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు తిరమాది పెడుతున్నాను చూడండి. చూడండి తిరమాది పెట్టుకున్నాం. టమాటా దోసకాయ పచ్చడి. సరే వేగింది. ఇప్పుడు దీంట్లో పచ్చడి వేసుకుందాం. వేగాలన్నమాట. తిరుమల తేగపోతే అసలు బాగోదు, ఏ కూరలైనా ఏ పచ్చళ్ళైనా. ఇప్పుడు పచ్చడి వేసుకుందాం. అన్ని ముక్కలు దోసకాయ ముక్కలు తగులుతున్నాయి చూడండి. ఇలా 2 రోజులు 3 రోజులకి కథ రోజు పచ్చడి ఇలాంటివి చేసుకొని తింటే బాగుంటుంది. కథ ముద్ద తినబుద్ధి వచ్చింది అన్నం. ఇందులో కథ ఏదన్నా ఎప్పుడు ఉంటే ఎందుకులే, అంత బాగుంటుంది అన్నమాట. చూడండి, నేను కొన్ని దోసకాయ ముక్కలు తగులుతున్నాయి, టమాటాలు, ఇది పచ్చడి. దోసకాయ టమాటా పచ్చడి. సరే, కొత్తిమీర మిక్సీలో టమాటాలు పచ్చిమిరకాయలు వేసినప్పుడు వేసేసుకోవాలి. కాసిన దోసకాయ ముక్కలు కూడా వేసాం కదా మిక్సీలో, అందుకని పచ్చడి ఇట్లా వచ్చింది అనమాట. ఉట్టి దోసకాయ ముక్కలు టమాటా పచ్చడిలో కలుపుకోకూడదు. కాసిన దోసకాయ ముక్కలు కూడా మిక్సీలో వేసుకోవాలి. సగం వేసుకోవాలి, సగం కలుపుకోవాలి ఇందులో. అది పచ్చడి, గుమగుమలాడే దోసకాయ పచ్చడి. టమాటా దోసకాయ పచ్చడి. ముందు టమాటాలే, తర్వాత దోసకాయ. మొన్న ఉట్టి దోసకాయ పచ్చడే పెట్టాను, ఇప్పుడు టమాటాలు కూడా యాడ్ చేశాను అనమాట. దీని టేస్ట్ కూడా చూడండి మీరు. ఈ టమాటా దోసకాయ పచ్చడి కూడా ఎంత బాగుండిద్దో కమ్మగా. జీలకర్ర, చున్నులపాయలు, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి. జీలకర్ర కంపల్సరీగా పడాలి, చున్నులపాయ రెబ్బలు పడాలి, కొత్తిమీర పడాలి. దోసకాయ పచ్చడి కల్లా కొత్తిమీర కంపల్సరీ. సరే ఉండారండి. అగో నూనె తిరమాతలు అట్లా తేలాలి పచ్చడికి. చూసారా? అది పచ్చడికి టేస్ట్. నూనె కొంచెం తేలితేనే తిరమాతలో పచ్చడికి టేస్ట్ వచ్చింది. సరే.